ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతి పెద్ద శత్రువు. ఆమె మీ చుట్టుపక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీ వల్ల భారీ నష్టాలు జరుగుతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ఆమె వల్ల కలిగే నష్టం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే గనక జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి ద్వాదశ రాశులలో చివరిది. రాశి చక్రంలో 12వ స్థానంలో ఉంటుంది. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశి వారిగా పరిగణించబడతారు. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశికి చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. ఇది మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుంది. మీనరాశి వారికి ఒక జలతత్వ రాశి. దీనివలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు, భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీనరాశి వారు స్వభావ సిద్ధంగా మృదు స్వభావాలు, దయగలవారు. వీరి హృదయం నిర్మలమైనది. వీరికి రహస్యాలు దాచుకోవడం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్టయితే వెంటనే దాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని కాదు. ఎదుటి వారి బాధను చూసి వీరు కరిగిపోతారు. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ రాశి వారికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాలలో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనసులో దుష్టత్వం ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగిన వారు. దుష్టులను సైతం మంచివారుగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొకసారి మారుతూ ఉంటాయి. కులంకుశంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి మనసు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉంటుంది. లోతుగా విశ్లేషించే స్వభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వారి నిర్ణయాలు పైపైనే ఉంటాయి. మీనరాశి వారికి వారి పుష్టికరమైన చేతులు, పాదాలు ప్రత్యేక గుర్తింపు. వీరికి మెత్తటి అందమైన తల వెంట్రుకలు ఉంటాయి. కళ్ళు చాలా బాగా ప్రధానంగా లోతుగా చూసుకున్నట్లుగా ఉంటాయి. మధ్యము పొడవుతో సౌమ్యమైన వదనంతో కనిపిస్తూ ఉంటాయి. వీరి శరీరం సాధారణంగా బలంగా కనిపించిన మానసిక ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి వారు సాధారణంగా నెమ్మదిగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం వంగి నడుస్తారు. వీరి మనస్తత్వానికి అనుగుణంగా వీరి ముఖంలో భావాలు తరచుగా మారుతూ ఉంటాయి. సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ వీరికి శారీరక అనారోగ్యం కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ సమస్యగా ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో వివాహం ఒక మైలురాయి. వివాహం వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరిలో కుటుంబం పట్ల ప్రేమ, అభిమానం అపారంగా ఉంటుంది. భార్య పిల్లలపై వాక్చాతుల్యాన్ని చూపిస్తారు. వారి కోపం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి పురుషులు తమ జీవితంలో స్త్రీల ప్రభావంలోకి లోనవుతూ ఉంటారు. మీనరాశి పురుషుల జీవితంలో ఉత్తమమైన స్త్రీ ప్రవేశిస్తే వారి జీవితం సంతోషమయంగా ఉంటుంది. లేదంటే అనేక సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మీనరాశి పురుషులు తమ భార్యల మాటను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలు చాలా ప్రేమగల తల్లులుగా ఉంటారు. పిల్లల పట్ల వారి ప్రేమ, వాక్చాతుర్యం అమితంగా ఉంటుంది. వీరు తమ కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పుతారు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజతత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైనప్పటికీ అవసరాలు తీరిన తర్వాత కూడా బంధాలు కొనసాగుతూ ఉంటాయి. మీనరాశి వారికి వృత్తి జీవితంలో స్థిరత్వం కోసం చాలా పోరాడవలసి వస్తుంది. పని చేసేటప్పుడు ఎవరైనా తోడుగా ఉంటే మాత్రం బాగా పని చేయగలరు.
ఒంటరిగా పని చేయడం వారికి కష్టంగా ఉంటుంది. పని చేసే విధానంలో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. పనిని వెంటనే పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారు కానీ నిదానత లేకపోవడం వల్ల తరచుగా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య పడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపైన పడడం వల్ల వీరు త్వరగా పరిణితి చెందుతూ ఉంటారు. అయితే ఈ బాధ్యతల వల్ల మీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పనిని చేసే చోటు మీ ఇరుగు పొరుగు లేదా మీ కుటుంబ సభ్యులలో కూడా ఉండవచ్చు. మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి చిన్న విషయం తెలిసిన దానికి 4 మాటలు జోడించి వక్రీకరించి ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేసే దాన్ని పెద్దదిగా చేసి మీపై చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా మీరు నలుగురిలో నిందలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో మీరు తెలుసుకోవడం వల్ల ఆ వ్యక్తిని నమ్మి మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటూ ఉంటారు. దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ స్త్రీ మీ నుండి డబ్బును కూడా ఆశించవచ్చు. మీతో షూరిటీ సంతకాలు పెట్టించవచ్చు. వారి అవసరాలకు డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం వంటివి చేయవచ్చు. ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీనరాశి జాతకం ప్రకారం బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పేరు అక్షరం గల వారితో మీరు వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. మీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపించవచ్చు కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత వారు ఆ విషయాలను తమ అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. మీరు మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. మీరు వ్యతిరేకపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అంశాలు వీరి వద్ద ప్రస్తావించకపోవడమే మీకు శ్రేయస్కరం. అదేవిధంగా టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా మీరు మీనరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం కూడా అంతే ప్రమాదకరం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనే డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వారితో ఆర్థిక విషయాలలో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశం ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపై వై అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో కూడా మీనరాశి వారు, ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారంలో, వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో మీరు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ అక్షరంతో పేరు మొదలైన వారందరూ చెడ్డవారని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యులలో లేదా మీ మంచి కోరుకునే ఆప్తులలో ఈ పేరు గలవారు ఉంటే వారిని అవమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయాలలోనే ఈ జాగ్రత్తలు పాటించాలి.
వారితో గొడవ పడడం లేదా వారిని దూషించటం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్న దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మీనరాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వారిపైన సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో గురువు ఉంటే వారి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావం వీరి ప్రేమ జీవితాన్ని మరింత రంజింపజేస్తుంది. అయితే వీరి మెరుగుదల మారే స్వభావం, నిర్ణయాలు మార్చుకునే తత్వం కొన్నిసార్లు బంధాలలో అవకాశవాదులుగా కనిపించేలా చేయవచ్చు. మీనరాశి వారు బంధాలలో భావోద్వేగ భద్రతను ఎంతో కోరుకుంటూ ఉంటారు. మీనరాశి స్త్రీలు తమ భర్త నుండి ప్రేమాభిమానాలతో పాటు మానసిక పద్ధతి కూడా ఆశిస్తారు. మీనరాశి వారి జీవితంలో ఆనందము, తృప్తి, కోపం, నిరంతరం అన్వేషణ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి వారు భౌతిక ప్రపంచంలో సంతృప్తిని పొందడం కష్టం. వారు దైవిక సుఖాల కంటే ఆధ్యాత్మిక ఆనందానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారు సానుభూతి, సేవ, త్యాగం వంటి అద్భుతమైన గుణాలను ఇతరులకు నేర్పించడానికి వచ్చారు. వీరు సాధించవలసిన కీలకమైన విషయం నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవడం వంటి వాటిని అమలు చేయటం. మీనరాశి వారు తమ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవడం కోసం నేర్చుకోవాలి. అన్ని విషయాలను వారిలా వారే భరించకుండా ఇతరులతో పంచుకోవటం ముఖ్యం. అలాగే మీనరాశి వారు స్వీయ అభద్రత భావాన్ని అధిగమించుకోవాలి. ఎక్కువగా భయపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశి వారు తమ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. వారిలో అన్వేషణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సేవ స్ఫూర్తి చాలా బలంగా ఉంటుంది. వీటిని సమగ్రంగా ఉపయోగించుకుంటే వారు గొప్ప జీవితాన్ని సాధించగలరు. మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు, నీలం మరియు తెలుపు. గురువారము, సోమవారము వారికి శుభదినాలు. నవరత్నాలలో పుష్యరాగము వీరికి శుభప్రదమైనవి. చేతిలో మీనరేఖ అంటే చేప ఆకారపు గుర్తు స్పష్టంగా ఉన్నవారు మంచి సంపద పొందుతారు. మీనరాశి వారికి 3, 12 సంఖ్యలు అదృష్టదాయకమైనవి. వీరికి తూర్పు దిశ శుభప్రదమైనది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీనరాశి వారి సంఖ్య 7 ప్రభావంలో ఉంటాయి. ఇది వీరికి రహస్యాలను తెలుసుకునే శక్తిని ఇస్తుంది. మీనరాశి వారిపై గురుగ్రహం ప్రధాన ప్రభావం చూపిస్తుంది. గురు విద్యా జ్ఞానము విస్తరణకు కారకుడు కావడం వల్ల మీనరాశిలో వీటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. శుభగ్రహ బలంగా ఉంటే మీనరాశి వారు అందమైన కళల్లో వికసిస్తారు. బుధగ్రహ వారి భౌతిక స్థాయిని పెంచుతుంది. అయితే శని, రాహు లేదా కేతువు ప్రభావం ఎక్కువైతే మానసిక ఆందోళన, అనిశ్చిత భావాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీనరాశిలో సూర్యుడు ఉంటే ఆధ్యాత్మిక నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి వారి జీవితంలో సమతుల్యత, స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటే జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. గురుబలం వీరికి ఎప్పుడూ కూడా సహాయపడుతుంది. కష్ట సమయాలలో అందుకుంటుంది. వీరు సహజంగానే ఆధ్యాత్మిక అభిరుచి కలిగి ఉంటారు. ఈ మార్గంలో అడిగేస్తే ఆత్మశాంతిని పొందుతారు. అలాగే ఈ మీనరాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగలటము, లేక మనశ్శాంతి లేకపోవటము, ఎక్కువ టెన్షన్ కలుగుతూ ఉండడము, అందరితో గొడవలు జరుగుతూ ఉండడము, అందరూ మనకు శత్రువులుగా మారటము, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యమైపోతూ ఉండటము, ఏ పనిని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావటం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకు మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటువంటిది దాదాపుగా మీనరాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మనం ఉదాహరించుకున్నటువంటి బాధలు ఉండేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జోబులో పెట్టుకోవాలి. లేదా పురుషులు మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ని వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైన ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే గనక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ అరికాలకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలకు కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఈ యొక్క నరఘోష, నరపీడ అనేటువంటివి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ మీనరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవటం,
దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మీనరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే మీనరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ ఇంట్లో లేదా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.